డీలిమిటేషన్ పై పోరాటమే జనాభా ప్రాతిపదికన చేస్తే సహించేది లేదు సీఎం రేవంత్. కేంద్రం తీర్తో పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం 19% పడిపోతుంది. ఇన్నాళ్ళు ఆర్థికంగా నష్టపోయినాం, ఇప్పుడు రాజకీయంగానూ నష్టం కలిగిస్తే ఊరుకోం. ఇందిరాగాంధీ దూరదృష్టితో ఆలోచించి 25 ఏళ్ళు 543 లోక్సభ సీట్లనే కొనసాగించారు. ఆ తర్వాత 2022లో వాజ్పేయి కూడా ఆమె బాటలోనే నడిచారు. మోదీ మాత్రం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టాలని చూస్తున్నారని ఫైర్. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. ఇక్కడ ముందుగా స్పందించవలసింది రాహుల్ గాంధీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్తే ఏంది పీర్ లేవదు ఏదో అంటారు కదా, అది జరగదు. మన ముఖ్యమంత్రిగా ఆయన డిఫెండ్ చేయడం సంతోషం. మన ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం కోసం, ఈ దక్షిణాది కోసం ఆయన మాట్లాడడం సంతోషం. కానీ ఆయన ఏ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. కాబట్టి డీలిమిటేషన్ మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖార్గే స్పందించాలి, సోనియా గాంధీ గారు స్పందించాలి, అదేవిధంగా ఇదే ఎంపీ అయిన రాహుల్ గాంధీ స్పందించాలి. మేము డీలిమిటేషన్కి మేము మా హైకమాండ్ వ్యతిరేకం అని వాళ్ళు స్పష్టమైన ఒక ప్రకటన చేయాలి. ఇక తర్వాత వాళ్ళని నమ్ముకోకుండా మనం ఫైట్ చేయాలి. మనది యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇండియా కాదు మనది. మనకై మనము ఈ భారతదేశంలో విలీనమవుతున్నాం. మా హక్కులకు ఎప్పుడైనా భంగం కలిగితే మేము ఈ దేశం నుండి విడిపోవచ్చు అనే రాతలు రాసుకొని మరి ఇందులో మనం కలిసినాం. ఒక మనమే కాదు, పంజాబ్ అట్నే కలిసింది, కాశ్మీర్ గట్నే కలిసింది. మొత్తం 547 సంస్థానాలు ఉండే మొత్తం. 1947లో ఈ భారతదేశం 9 రాష్ట్రాలతోటే భారతదేశం ఏర్పడింది. ఫస్ట్ ఈ నిజాలను ముందు చదవండి, ఈ చరిత్రను. 29 రాష్ట్రాలు అప్పుడేం లేవు. ఫస్ట్ 3 రాష్ట్రాలు వాళ్ళ ప్రాంతం కోసం స్వతంత్రంగా అవ్వాలన్నాయి. స్వతంత్ర ఉద్యమం అనగా మొత్తం తెలంగాణ నుండి వీరులు ఉరికిన్లు, ఆంధ్రప్రదేశ్ నుండి వీరులు ఉరికిన్లు అనేది ఏం లేదు. మన గోసలు మనకి ఇక్కడ ఉన్నాయి అప్పుడు. కాబట్టి 3 రాష్ట్రాలతోటి మొదలైన స్వతంత్ర ఉద్యమం 9 రాష్ట్రాలకు చేరి 9 రాష్ట్రాలు కేంద్రంగా ఉద్యమం చేసి అదే బ్రిటిష్ వాడి నుండి స్వతంత్రాన్ని దక్కించుకున్నాయి. స్వతంత్రాన్ని దక్కించుకున్నాక ఈ దుర్మార్గులు, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాంతాలను చెరబట్టిండు ఒక్కొక్క దాన్ని. దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ నిజాం ఉన్నాడు కాబట్టి నిజాంకు గన్ను పెట్టి ఇక్కడ ప్రాంతీయ లీడర్లను లొంగ తీసుకున్నారు. నిజాంకు గన్ను పెట్టి ప్రాంతీయ లీడర్లను లొంగ తీసుకున్నారు. నిజంగా అప్పుడు కనుక మనకు ప్రాంతీయ లీడర్లు బలంగా ఉంటే ఏ దేశానికి ఆ దేశం అన్నట్టుండు. చిన్న చిన్న దేశాలుగా ఉండేటోళ్ళం మనం. మీద జరిగిన విధ్వంసం కొంత జరిగింది, కాదంటలేం. చాలా జరుగుతాయి. ప్రత్యేక రాజ్యాలుగా ఉన్నప్పుడు ఏ ప్రాంతం మీద జరిగే విధ్వంసం ఆ ప్రాంతం మీద జరుగుతుంది. కానీ ప్రాంతీయ నాయకులు లేకుండా మొత్తం ఆగం చేసింది కదా వీళ్ళు. కాబట్టి తర్వాత 9 రాష్ట్రాలతో ఏర్పడ్డాక ఒక్కొక్క సంస్థానాన్ని 547 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసుకున్నారు. అట్లా చివరిగా విలీనమైన రాష్ట్రం కాశ్మీర్. వాళ్ళు కాకపోవు, వాళ్ళు అప్పుడు ప్రత్యేక రాజ్యంగానే ఉన్నారు. ఉన్నాక ఏం జరిగింది? పాకిస్తాన్ సపరేట్ దేశం అయిపోయినాక ఆ పాకిస్తాన్ దుర్మార్గులు ఈ కాశ్మీర్ సుందరమైనది, దీన్ని చెరపడితే మన దేశానికి ఒక కీర్తిలాగా ఉంటుందని వాళ్ళు యుద్ధానికి వచ్చిండ్రు. యుద్ధానికి వచ్చా అర్ధరాత్రి జరిగిన యుద్ధం ఇదంతా. రాజా హరిసింగ్ అని ఉండే అదే కాశ్మీర్కి రాజు. ఆయన అప్పుడు ఏం చేయలేని సందర్భంలో హుటిన మళ్ళీ నెహ్రూని సంప్రదించి జర బలగాలం పంపండి, వాళ్ళు ఆ కాశ్మీర్లో దాటి వస్తున్నారు అంటే ఎక్కడైతే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటామో ఇక అక్కడనే ఆపిల్లు వాళ్ళను. ఇక మనోళ్ళు తెలియని వాళ్ళు మనకు తలికాయ కాశ్మీరు వీడియో పోయి అంటించినట్టు చెప్తాడు. వీడియో పోయి అంటించినట్టు చెప్తాడు. మనం తలికాయని ఇస్తామా అంట. అది పాకిస్తాన్ ఉంది కాదు, మనది కాదు. పాపం అది కాశ్మీరు. వాళ్ళకు ప్రత్యేకమైన సాంప్రదాయం ఉన్నది, ప్రత్యేకమైన భాష ఉన్నది, ప్రత్యేకమైన ఉన్నది. కాబట్టి కాశ్మీర్ని ఎట్లా గోసపెడదామని చూస్తాను, ఇప్పుడు మనల్ని కట్టిన దక్షిణాదిని గోసపెడదామని చూస్తాను. కాబట్టి మొన్న కేటీఆర్ చాలా బాగా మాట్లాడింది. మన యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, మీరు మాకు గౌరవం ఇస్తే మేము మీకు గౌరవం ఇస్తాం. కానీ మా ప్రాంతాల అస్తిత్వాన్ని, మా ప్రాంతాల లీడర్షిప్ని, మా ప్రాంతాలకు రావాల్సిన వాటాని దుర్మార్గంగా మీరు అడ్డుకుంటూ దుర్మార్గంగా కాలరాస్తే తిరిగి మేము కూడా పోరాడవలసిన సందర్భం వస్తుంది.
అని కేటీఆర్ అంతో ఇంతో ప్రిపేర్ అయిపోయింది కాబట్టి చెప్పిండు. వాళ్ళకి ఇంకా తమిళనాడు వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పిండు. ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పలే. కనీసం ట్రాన్స్లేట్ చేస్తా అంటే మైక్ పెట్టుకోరా అన్న మైక్ తీసి పక్క పడేసిండు రేవంత్ రెడ్డి. ఈ సబ్జెక్ట్ మనకెందుకు అనుకున్నాడా ఏంది? ఆయన స్టాలిన్ తమిళంలో మాట్లాడుతా అంటే అందరూ ఈ ట్రాన్స్లేషన్ సంబంధించి పెట్టుకున్నారు. అప్పటికే ఆ పక్క నుండి పిఏ కావచ్చు ఆయన తీసుకొచ్చి సార్ ఇది చెవులోకి పెట్టుకోరు సార్, ఇది చెవులోకి ఎందుకురా మనకి ఆయన పక్కన పడేసిండు. మాట్లాడిన ఫైనల్ ఉండదు. ఇక మొన్న డీలిమిటేషన్ సంబంధించి పంజాబ్ వాళ్ళని పిలిచినప్పుడే అర్థం చేసుకోవాలి మనం. పంజాబ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినలంటేనే ఇక ఆ పోరాటం వేరే తీరు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ వాళ్ళు దేశం అడుగుతాను కదా, ప్రత్యేకమైన దేశం కావాలని అక్కడ ఉద్యమం సాగుతుంది కదా. పంజాబ్ తమిళనాడు లేకపోతే భారతదేశం ఎప్పుడో సర్వనాశనం అయిపోవు. మనకు తెలుగు ఉండకుండా చేసి హిందీ మాట్లాడాలని మన గొంతుల మీద కత్తులు పెట్టు. చలో మేము చెప్పిన దేవుని మొక్కాలరా మీరని చెప్పు. ప్రాంతీయ భాషకు ప్రాణం పోసేది తమిళనాడు వాళ్ళే. దానివల్ల మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎప్పుడో శరబట్టి ఆగం చేసి పడేసేది బీజేపీ. మీ బట్టలు కూడా ఇట్లా ఉండద్దు మీ అని చెప్పేది. ఏమన్నాడు ఆఖరికి పాలాట, వాడు చెప్పిన పాలు తాగాలట. మనం మన బర్రె మన పాలిద్దాం, మనం తాగమా? ఏం దుర్మార్గం ఏంది? హిందీ భాషనే అరే ఇప్పుడు మనం వేరే రాష్ట్రానికి పోతాం, ఆ రాష్ట్రానికి పోయినప్పుడు అక్కడ బతకాల్సి వచ్చినప్పుడు ఆ భాష నేర్చుకుంటాం, తప్పే ఉన్నది. ఇప్పుడు ఇదంతా ఈ డీలిమిటేషన్కి సంబంధించి అక్కడ ఎప్పుడైతే దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ జరిగిందో ఇక పవన్ కళ్యాణ్ స్వరం మారింది. ఆ నార్త్ లీడర్స్ కూడా కొంచెం ఆలోచించాలి అంటాడు మెల్లగా. అప్పుడేమో మొత్తం బీపీ వచ్చిన లాగా ఓ ఉత్తరాది అహంకారాన్ని ఈయన చెగువేర వారసుడు అన్నట్టు. నిజంగా పవన్ కళ్యాణ్ నువ్వైతే దురదృష్ట. మాకు ఈ తెలుగు రాష్ట్రాల్లో నువ్వు పుట్టడం మహా దురదృష్టమే. మాకు ఎందుకు లొంగిపోయినావు, దేనికి లొంగిపోయినావు అర్థమైతే లేదు. కానీ నిజంగా నేను చూస్తే నిజంగా మా రాష్ట్రంలో చెగువేర వారసుడు పుట్టిండా అనిపించేది. ఊగిపోతా అంటే నువ్వు ఊగిపోయి ఉడుకు చూస్తా అంటే ఇప్పుడు నువ్వే ప్రమాదమై కూర్చున్నావు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఒకప్పుడు నేను పార్టీ పెట్టినాక 2 సార్లు ఓడిపోయినాక బీజేపీ తోటి లైన్లోకి పోయినాక ఒక మాట అనేది, బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుంది, బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుంది అంటే ఏంటిదో అనుకున్నారు అందరూ. బీజేపీ స్క్రిప్ట్ రాసిస్తుంది, ఆ స్క్రిప్ట్నే ఫాలో అవుతాను నేను. ఎవడైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడు రాసిస్తాడా స్క్రిప్టు? నీ పార్టీ నిర్ణయాలు ఏందో నీకు ఉండాలి, కానీ ఆ పార్టీ రోడ్ మ్యాప్ ఇస్తే నేను పాదయాత్రకు పోతా అన్నాడు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి అర్థమైతే లేదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నమ్మినా మంచిదేనా? ఎందుకంటే ఒకనాడు చంద్రబాబు నాయుడు ఇండియాలో ఉండి మొత్తం ఆటాడిచ్చిండు దేశాన్ని. ఈ నిజాలు లెక్కనే మాట్లాడుకోవాలి. ఒకనాడు ఇండియా పీక చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉండే, కీలకమైన వ్యక్తిగా ఉండే. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, 47 ఎంపీలు మనకు ఉండే, దేశంలో కీలకమైన భాగస్వామ్యం ఉండే. ఇప్పుడు కూడా దేశంలో కీలకమైన భాగస్వామ్యే, కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పవర్ లేదు, బీజేపీ ఆడిస్తున్నది. కాబట్టి డీలిమిటేషన్ మీద అందరం ఐక్యంగా ఉండాలి. కొందరు హిందూ వాదం ఎత్తుకొని, కొందరు ఇంకో వాదం ఎత్తుకొని ఇట్లా విడిపోకుర్రి. మన దేవుడు మనకే ఉంటాడు, మన భద్రాది రాముడు మనకే ఉన్నాడు, మన యాదగిరి గుట్టలో మన నరసింహస్వామి మనకే ఉన్నాడు, ఆ తిరుపతిలో మన వెంకన్న మనకే ఉన్నాడు. ఎవరు ఎటు పోలే. దయచేసి ప్రాంతాలను కాపాడుకోవాలి, మనం ప్రాంతాన్ని బలపరుచుకోవాలి, లేకపోతే ఆగమైపోతాం. జాగ్రత్త సుమా.